పెదపూడి మండలం కాన్రేగుల శివారు గుబ్బలవారిపాలెంలో 35 లక్షల రూపాయలతో కాన్రేగుల నుండి గుబ్బలవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుతిక సూర్యకుమారి, జుతిక కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, ఆర్ నాగు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. నాగేశ్వరరెడ్డి నాయకత్వం, నాగేశ్వరరెడ్డి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. నిర్మాణం చేయబోయే బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేయకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులకు, మండల అధికారులకు, వేదిక ముందున్న గ్రామ ప్రజానీకానికి, మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన కూటమి పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కాండ్రేగుల గ్రామంలో ముఖ్యంగా గుబ్బలవారిపాలెం అనేది గ్రామానికి దూరంగా ఉండడం, కనీస వసతులు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. గతం నుంచి కూడా అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో మరి ఇక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మంచినీటికి సంబంధించి తీవ్రమైన సమస్య, ఒకనాటితో పోకుండా అది తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ గుబ్బలవారిపాలెం వాసుల్ని. దాన్ని కూడా గతంలో 14-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మార్లు ఆ విషయం పైన దృష్టి సారించడం, ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మీకు శాశ్వతంగా మంచినీటికి ఇబ్బంది లేకుండా చెయ్యాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు గుబ్బలవారిపాలెంకి వెళ్ళాలి అంటే రహదారి కూడా తీవ్రంగా ఇబ్బందిగా ఉండడం, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇది నిర్మాణానికి నోచుకోవడంతో మీ గ్రామస్తులందరి కోరిక మేరకు ఈ రోడ్డుని నిర్మాణం చేయాలి, తద్వారా మీకు సౌకర్యవంతంగా ఉండాలి ప్రయాణం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదో శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం కాదు, 3-4 రోజుల్లోనే పని మొదలుపెట్టి ఈ నెలలో ఈ నిర్మాణం పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉండాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ మండలంలోనే 8 మాసాల కాలంలో 13,34,00,00,000 రూపాయలు